వెల్కమ్ టు డే 2. ఈ రోజు మనం మీరు తిన్న ఆహారాన్ని బాడీ ఎనర్జీ కింద ఎలా వాడుకుంటుందో చెప్తాను. మీ బాడీ ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది. అన్నం ఉడకాలంటే నీళ్లు అండ్ స్టవ్ వేడి బ్యాలెన్స్ లో ఉండాలి. నీళ్ళు ఎక్కువైతే మెత్తగా పేస్ట్ అయిపోతుంది, నీళ్లు తక్కువైతే మాడిపోతుంది. అలాగే మన శరీరం కూడా కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అన్ని సమానంగా కావాలి. ఇవే మన మీల్స్ లో ఉండే బియ్యం, పప్పు, మసాలా లాంటివి. మీ మెటాబలిజం వాటిని ఏటీపీ అనే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మీరు నిద్రలో ఉన్న మీ బాడీ క్యాలరీస్ బర్న్ చేస్తూనే ఉంటుంది. క్యాలరీస్ అంటే ఏంటనుకుంటారా? క్యాలరీస్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బు లాంటిది. ఊపిరి పీల్చడానికి, గుండె కొట్టుకోవడానికి, ఆలోచించడానికి, నడవడానికి కూడా ఖర్చు అయిపోతుంది. మీరు బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటే ఫ్యాట్ సేవ్ అవుతుంది. మీరు బాడీకి కావాల్సిన కన్నా బాగా తక్కువ తింటే బాడీ స్లో అవుతుంది అండ్ అది ఎనర్జీని సేవ్ చేసుకుంటుంది. సో మీరు ఎనర్జీ కోసం కాంప్లెక్స్ కార్బ్స్ తినండి. ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్. లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ కోసం, బాడీ రిపేర్ అండ్ రికవరీ కోసం ప్రోటీన్ తినండి. వైటమిన్స్ అబ్జార్బ్ అవ్వడానికి ఫ్యాట్స్ తినండి. జిలేబీ లాంటి స్వీట్స్ అంటారా, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రీల్ సేవ్ చేసుకోండి. ఎవరైతే మీల్ స్కిప్ చేసి డయాబెటీస్, వెయిట్తో ఇబ్బంది పడతారో వాళ్ళకి షేర్ చేయండి. డే 3లో మనం రైస్, రోటీ అండ్ కార్బోహైడ్రేట్ ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఫాలో మీ.